ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నా కారణంగా వాళ్ళ స్నేహం చెడిపోతుందని చాలా కఠినంగా ఉంటారు మా అన్నయ్య మా నాన్న. గొడవ అయితే పోలీస్ స్టేషన్ లో పెట్టారు మా ఆయన్ని, అక్కడ కొట్టించారు శుభ్రగా మా అన్నయ్య. ఇలా కొట్టించిన తర్వాత నవీన్ రియాక్షన్ ఏంటమ్మా? పక్కన ఫినాయిల్ బాటిల్ ఉంటే తాగేశారు. ఒక తోడు ఒక నీడ ఎవరన్నా ఉంటే నవీనే కదా, అతను కూడా చెరగొట్టుకుంటా అయ్యావు కదా ఆఖరికి. మా ఫ్యామిలీ దగ్గర ఉంటే ఇంకా మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేవారు కదా, నీకన్నా గొప్పగా చూసుకుంటేవారు కదా అనేసానండి. మీ అన్నయ్యకి నీకు ఉన్న పెద్ద తేడా ఏంటి? పెళ్ళైన కొంచెం ఆడపిల్ల ఒక భర్తను తీసుకెళ్లి జైల్లో పెట్టి కొట్టించాడు మీ అన్నయ్య. నువ్వేమొచ్చి నా కర్మ కొద్ది నువ్వు దొరికావన్నట్టుగా నువ్వు మాట్లాడావు. ఎందుకు మరి అతను ఫినాయిల్ తాగకపోతే ఏం తాగుతాడు? నేను ఇంటి బయటే ఉన్నాను సార్, 3 రోజుల నుంచి అసలు రానివ్వలేదు లోపలికి. 5 సంవత్సరాల పాటు ఉన్న విషయం కూడా కక్కావు కదా. మీ ఇద్దరు వరకు ఇప్పటి వరకు నడిచినటువంటి ప్రేమ యొక్క నిజ స్వరూపం ఇదేనా? ఇంకేనా నిర్వచనం? పొరపాటున ఏదో వచ్చేసిందండి, ఒక్కసారి క్షమించండి. ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి టార్చర్, వాళ్ళు అవమానించిన దానికంటే నీ మాట ఎక్కువైపోయింది. ఇప్పుడు నువ్వు కాకపోతే నాకు నీకన్నా బెటర్ లోడ్ దొరికేవాడు అంటే ఎలా ఉంటుంది సార్? ఒక మగాడి దగ్గర వేరే మగాడి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? నాకు అతను అంటే ఇష్టం, నాకు కావాలి సార్. నీకే తల్లిదండ్రులు ఉన్నారు, నాకు లేదండి. నాకు మా ఆయన కావాలి సార్, ఎలాగో నాకు న్యాయం చేయండి సార్. ఉన్నాక ఆధారం నవీన్ కూడా దూరం అయ్యాడు. ఎవరితో మాట్లాడిపించాలి? సోషల్ ఐక్యం అంటారు చూడండి, సామాజిక ఇంగితం, లోకజ్ఞానం అనేటటువంటిది అస్సలు లేనటువంటి ఒక ఆడపిల్ల. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. డాక్టర్ గారు, గౌతమి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. సో నేను చెప్పా కన్నా కూడా అసలు ఆ అమ్మాయితో మాట్లాడదాం ఒకసారి. తప్పకుండా మేడం. సో మీ సొల్యూషన్ కోసం తను వెయిట్ చేస్తా ఉంది. ఒకసారి కాల్ చేస్తాను. గౌతమి. ఓకే మేడం. హలో, నమస్తే అండి. గౌతమి గారా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ సమస్యను చెప్తారా? అమ్మా గౌతమి, చెప్పిన సమస్య ఏంటి? ఎలా చెప్పాలో నాకు మాటలు రావట్లేదు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? మాది వైజాగ్ సార్. వైజాగ్. ఎంత వయసు అమ్మా? 25 సార్. చెప్పు నాన్న, ఏంటి సమస్య? ఇప్పుడు మా హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళు మా పెళ్లి కాకముందే వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్. సంతోషం. తరచూ మా ఇంటికి వస్తూ ఉండు కూడా అబ్బాయి. మీ పెళ్లి ఎంతకాలం అయింది? 5 years అయిపోయింది సార్. ఫస్ట్ అంత పరిచయం లేదు, అర్థమైందమ్మా. తర్వాత అలా అలా పరిచయంతో మాట్లాడుకున్నాము. తర్వాత మా ఫ్యామిలీకి తెలిసిపోయింది సార్. అయితే మ్యారేజ్ కు ఒప్పుకోలేదు. మీరు ప్రేమించుకున్నారు అనే విషయం యాక్సెప్ట్ చేయలేదు, పెళ్లికి కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, మా ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు సార్. ఏ కారణం చేత? నా కారణంగా వాళ్ళ స్నేహం చెడిపోతుందని. మేక్ సెన్స్ అర్థమైందమ్మా. అతను ఏం చేస్తుంటాడమ్మా? అతను సాఫ్ట్వేర్ మేడం. ఓకే. సో పెళ్లి అయితే పెద్దల సమక్షంలోనే జరిగిందమ్మా? అందరి అంగీకారంతోనే జరిగిందా? పెళ్లి మా డాడీ చేశారు మాకు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు చేయలే. మీరిద్దరు హ్యాపీగా ఉన్నారా? పోనీ నన్ను చాలా బాగా చూసుకుంటారు సార్. వెరీ గుడ్. నువ్వు అంత పెద్ద చదువుకోలేదు నేను. మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా ఈ 5 సంవత్సరాల్లో? లేరు సార్, పిల్లలు లేరు. నో చిల్డ్రన్. ఓకే. సరే, కానీ అని ఏదో చెప్పబోయారు మీరు. అతనికి నాకు అతనే అనుకుని ఇంకా చాలా దూరంగా హైదరాబాద్ కు వచ్చేసాం మేము వైజాగ్ నుంచి. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఇంకా మీ ప్రేమని పెళ్లిని యాక్సెప్ట్ చేయలే? లేదు సార్. కాదమ్మా గౌతమి, మరి అసలు ఇంతవరకు ఎప్పుడైనప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పుట్టింటికి నువ్వు వెళ్ళటం గానీ వాళ్ళు రావటం గానీ అట్లా అసలు ఏమన్నా జరిగిందా తల్లి? అసలు ఏం లేదు మేడం. వాళ్ళ ఇంటి మీద కాకి మా ఇంటి మీదకి రాదు, మా ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళదన్నట్టు చాలా కఠినంగా ఉంటారు మా అన్నయ్య, మా నాన్న, మమ్మీ వాళ్ళు. మీ భర్త పేరేంటమ్మా? నవీన్ సార్. నవీన్ కి మీ బ్రదర్ కి మాటలున్నాయా ప్రస్తుతం? వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు సార్. ఏంటమ్మా పరిస్థితి వాళ్ళిద్దరి మధ్యన?
అంటే మేము అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడే గొడవ అయింది. మా ఆయనకి, మా అన్నయ్యకి, మా ఫ్యామిలీ అదే మా డాడీ వాళ్ళకి గొడవ అయితే పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఎవరిని? మా ఆయన్ని. ఆహా. అక్కడ కొట్టించారు శుభ్రగా మా అన్నయ్య. తర్వాత మేము ఇంట్లో నుంచి వచ్చేసాము బయటికి. తర్వాత నుంచి మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. అంటే మా ఆయనకి తెలియకుండానే వెళ్ళాను నేను హాస్పిటల్ కి. రాఖీ పౌర్ణమి కూడా ఉంది కదా, కానీ ఆ రోజు కూడా తిట్టేసి పంపించారు. హాస్పిటల్లో కూడా లోనకి రానివ్వలేదు చూడడానికి కూడా. అక్కడ కూడా నువ్వు మీ బ్రదర్ ని ఓదార్చడానికి వెళ్ళినా కూడా, పలకరించడానికి వెళ్ళినా కూడా చూడనివ్వలేదు. అసలు చూడలేవు, అసలు కన్నెత్తి కూడా చూడలే. అసలు మా డాడీ అయితే దగ్గరికి కూడా రానివ్వలేదు, మా అన్నయ్య దగ్గరికి కూడా. మీరిద్దరైతే హ్యాపీగానే ఉన్నారుగా? మేమైతే హ్యాపీగానే ఉన్నాం సార్. కాకపోతే వాళ్ళు పరువు కోసం పెళ్లి చేశారు అంతే. పరువు గురించి చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా క్షమించట్లేదు. ఇలా కొట్టించిన తర్వాత నవీన్ రియాక్షన్ ఏంటమ్మా? మా అన్నయ్య గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, ఎవరి గురించి, మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే చాలా కోపంగా నా మీద కూడా సిరాకు పడిపోయి అన్ని విసిరిస్తుంటాడు. ఫ్రెండ్ అని కూడా చూడకుండా నన్ను ఇలా చేశారు కదా అని, మీ ఫ్యామిలీ గురించి నా దగ్గర మాట్లాడొద్దు అసలు అనేసి అని కోపంగా విసిరేస్తాడు. ఏమైనా ఉంటే వస్తువులు విసిరేస్తాడు, ఆ కోపం వస్తుంది. ఓకే, సో మీరిద్దరు ఏంటంటే అతని ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడకూడదు, నీ ఫ్యామిలీ గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏంటమ్మా? రాఖీ కట్టడానికని అంటే హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. మీ భర్తకైతే వెళ్ళలేదు సార్. మరి రాఖీ పౌర్ణమికి వెళ్ళాను అన్నప్పుడు రాఖీ అన్న తీసుకున్నారా? కట్టడం మాట దూరం మాట కానీ. లేదు సార్, రాఖీ కూడా కట్టనివ్వలేదు. అసలు నన్ను నా వైపుకే చూడరు సార్. అలాంటిది నేను కాకపోతే ఆశతో వెళ్ళా కడదామని. కదమ్మా, నవీన్కి చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావమ్మా? హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఎలాగైనా తెలుస్తుంది కదా నవీన్కి. తెలిసిపోయింది సార్ తర్వాత. మరేంటి ఉదయం వెళ్ళి సాయంత్రం కల్లా నవీన్ ఆఫీస్ నుంచి వచ్చే లోపల వచ్చేద్దాం అనుకున్నావు వెనక్కి వైజాగ్ నుంచి? లేదు సార్, అంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పారు. 2 రోజులు అబద్ధం చెప్పి వెళ్ళింది. అంటే చూడాలని ఆశతో అంత వెళ్ళాను సార్. అసలు ఇన్ని రోజుల నుంచి చూడలేదు కదా, ఇప్పుడైనా అంటే యాక్సెప్ట్ చేస్తారేమో. అందరూ ఆ అన్నయ్యలకి రాఖీలు కడతారు కదా. అదేలే కాదు, ఊరికనే అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ అమ్మా. నిన్ను యాక్సెప్ట్ చేస్తారేమో కానీ నవీన్ వాళ్ళని ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాడా? వాళ్ళు ఎప్పటికైనా నవీన్ యాక్సెప్ట్ చేస్తారన్నది ఇక్కడ పెద్ద సమస్య కదా. నువ్వు వెళ్ళావు, ఒక విధంగా రివర్స్ స్టోరీ మనం మాట్లాడుకుందాం. సరే, నేను క్షమించారో ఏం బంగారు తల్లి, ఇంతకాలం తర్వాత వచ్చావు, మేము వెనక్కి తగ్గిపోతున్నాం అని చెప్పి రాఖీ కట్టించుకుని అన్ని సానుకూలంగా స్పందించినా కూడా ఇక్కడ నవీన్కి నువ్వు చెడ్డ అవుతావు కదా. మరి ఆ యాంగిల్ ఎప్పుడూ ఆలోచించలేదా? అక్కడ వాళ్ళతో కలుపుకోవటానికి పరిగెట్టుకుని వెళ్ళావు, కానీ వాళ్ళకి ఎంత దగ్గర అవుతే నవీన్కి అంత దూరం అవుతావు అన్న లాజిక్ నీకు అప్పుడు తెలియలేదా? అవును సార్, తర్వాత నాకు అర్థమైంది సార్. అంటే తనకు తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అని. కాకపోతే నేను కళ్ళారా చూసా అతను. సరే, ఇప్పుడు ఎలా తెలిసింది నవీన్కి నువ్వు అటువైపు వెళ్ళావని? ఎవరు చెప్పారో తెలీదు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 2 రోజుల వరకు రానని చెప్పి వెళ్ళా. అక్కడికని చెప్తే పంపించరు కదా, అంటే వాళ్ళ పేరెత్తేనే ఒప్పుకోవట్లేదు కదా. ఏంటమ్మా నీ జీవితంలో ఉన్న ఏకైక ఆధారం, ఒక సపోర్టు, ఒక తోడు, ఒక నీడ ఎవరన్నా ఉంటే నవీనే కదా. అతను కూడా చెరగొట్టుకుందాన్ని అయ్యావు కదా ఆఖరికి. అదే సార్, అతను కూడా అదే అంటున్నారు. అన్నీ నేను నిన్ను నమ్ముకొని నేను నీతో వచ్చేసా, నా ఫ్యామిలీని వదిలేసి, కానీ నువ్వు నాకు తెలియకుండా వెళ్ళావు, నన్ను మోసం చేసు అనేసానని. అదనంటే నేను కోపంలో ఒక మాట అన్నాను సార్. మా ఫ్యామిలీ దగ్గర ఉంటే ఇంకా మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేవారు కదా, నీకన్నా గొప్పగా చూసుకుండేవారు కదా. 5 ఏళ్ళు పెళ్లి చెయ్యి సంసారం చేశాక ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు ఆ విషయం? అమ్మా అనొచ్చు అలాంటి మాటలు మరి? అదే మాట అన్నాను సార్. అసలు ఇంకా దాంతో కోపం పడిపోయి పక్కన ఫినాయిల్ బాటిల్ ఉంటే తాగేశారు అతను. సూసైడ్ అటెంప్టా? అయ్యో, అంటే నువ్వు ఆ మాట అన్నావనా? అవును సార్. 1 డే హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు. తర్వాత 1 డే తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాము. అయ్యో, ఇంకా అప్పటి నుంచి అసలు నా ముఖం కూడా చూడట్లేదు, నన్ను అసలు ఇంట్లోనికే రానివ్వలేదు సార్. 3 రోజుల నుంచి బయటే ఉంటున్నా. అవును, నువ్వు చేసిన పిచ్చి పని అమ్మా. మేము వాస్తవానికి ఏ కూతుర్ని కూడా పుట్టింటికి వెళ్ళొద్దు అని మనం చెప్పము.
అర్థమైందా? ఒకప్పుడు భేదాభిప్రాయాలు దూరం పెరిగితే కనుక ఖచ్చితంగా నువ్వే ముందు అడుగేసుకుని కలుపుకో అమ్మా అని చెప్తూ ఉంటాం. కానీ 5 సంవత్సరాల పాటు నిన్ను హైదరాబాద్ అనే ఊర్లో వనవాసం చేసేశారు వాళ్ళు. నీ భర్తకేమొచ్చి ససేమిరా వాళ్ళ ప్రస్తావన ఎత్తినా కూడా అతను కోపము. మీరు చేజేట్లారా ఇప్పుడు చెరగొట్టుకున్న దానివయ్యో పైపెచ్చు నీకు కోపం వచ్చిందంట. అసలు కోపం ఎవరికి రావాలి? ఎవరు అటువంటి మాట అనాలి? నువ్వు లేక నువ్వు నాకు దొరికావు, లేదంటే నాకు మంచి సంబంధం వస్తావని చెప్పి ఇంకా అవమానకరంగా మాట్లాడితే మీ అన్నయ్యకి నీకు ఉన్న పెద్ద తేడా ఏంటి? పెళ్ళైనటువంటి ఆడపిల్ల యొక్క భర్తను తీసుకెళ్లి జైల్లో పెట్టి కొట్టించాడు మీ అన్నయ్య. నువ్వేమో వచ్చి నా కర్మ కొద్ది నువ్వు దొరికావు అన్నట్టుగా నువ్వు మాట్లాడావు. ఎందుకు మరి? అతను ఫినాయిల్ తాగకపోతే ఏం తాగుతాడు? చాలా బాగా చూసుకుండి పెట్టాను, కానీ నేను చేసిన ఒక్క తప్పు వల్ల అంటే నా జీవితం ఎలా చేసిన తప్పు అన్న మాట రెండు తప్పిదాలే. చేసిన తప్పు ఒక ఎత్తు, ఆ మాట దాని గురించి కాళ్ళ వేళ్ళలో పడి ఉంటే కనుక ఈ రోజు కాకపోయినా రేపైనా మాట్లాడి ఉండేవాడు, ఎక్స్క్యూజ్ ఇచ్చేవాడు. దానికి తోడు నీ మనసులో ఉండేటటువంటి 5 సంవత్సరాల పాటు ఉన్న విషయం కూడా కక్కేవు కదా. ఇప్పుడు నా తల్లిదండ్రుల నుంచి నేను దూరం అవడానికి ప్రధానమైన కారణం నువ్వే, లేదంటే నీకంటే గొప్ప మొగుడిని తీసుకొచ్చేవారు అని అన్నావు కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి టార్చరు, వాళ్ళు అవమానించిన దానికంటే నీ మాట ఎక్కువైపోయింది. ఇప్పుడు అంతకుముందు మాట్లాడింది లేదు, ఒక కబురు లేదు, కాకరకాయ లేదు, ఏమీ లేకుండా చట్టపట్టేసుకుని పట్టుకుని రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళిపోవు. ఎందుకు స్వీకరిస్తారు? ఎలా అనుకున్నావు? అసలు కొన్ని ఆశతో వెళ్ళాను కానీ అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే నీ సావు నువ్వు సావు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అసలు చూసారా? ఇటు కాకుండా అటు కాకుండా అయిపోలేదు. నవీన్ ఒప్పించుకొని వెళ్తే అది వేరు. అతను యాక్సెప్ట్ చేసి అతను ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు వెళ్తే ఓకే, కానీ చెప్పా చేయకుండా వెళ్ళటం అయితే డాక్టర్ గారు అన్నట్లుగా అట్లా మాట్లాడొచ్చమ్మా. ఇప్పుడు మా అత్త వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మాకు చెప్పేసి నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా అని వాళ్ళు అంటున్నారు. నేను ఇంటి బయటే ఉన్నాను సార్, 3 రోజుల నుంచి అసలు రానివ్వలేదు లోపలికి. నవీన్ ఇంట్లో ఉన్నాడా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు సార్. అసలు నా వైపు చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఇది ఎక్కడ విచిత్ర గోలమ్మా. నాకు మా ఆయన కావాలి సార్, ఎలాగో నాకు న్యాయం చేయండి సార్. అందరూ ఉన్నారు కానీ ఎవరు నీకు లేరు. అందరూ ఉన్నారు కానీ ఈ సమస్యలో నిన్ను బయటకు వేసే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నాక ఆధారం నవీన్ కూడా దూరం అయ్యాడు. ఎవరితో మాట్లాడిపించాలి? ఇంకా ఎప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్, అతనితో మాట్లాడండి. అది మాకు కాదు, నమ్మకం రావాల్సినటువంటి వ్యక్తి నవీన్ రావాలి, నవీన్ కావాలి. అయినా కానీ ఎప్పటికీ కూడా పుట్టింటికి ఆ అమ్మాయి వెళ్ళదట బాబు, కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని స్వీకరించు అని చెప్పడం కూడా మాకు సిగ్గుగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది. ఏ ఆడపిల్లను కూడా పుట్టింటికి వెళ్ళొద్దు, అత్తింటికి వెళ్ళొద్దు అని చెప్పే వేదిక కాదు. పుట్టింటూ అత్తిల్లు అన్ని ఇల్లులు కలుపుకోమని చెప్పేది. ఇప్పుడు ఏంటంటేనమ్మా, ఒకటి యూజువల్గా ఇలాంటి సమస్యలు వస్తాయి కనుక, అంటే ప్రేమించినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఇంట్లోంచి వెళ్ళిపోయి బయట ఎక్కడో పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో అటువైపు ఎవరో ఒకరు, ఇటువైపు పేరెంట్స్ కానీ అటువైపు పేరెంట్స్ కానీ కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అటువైపు పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లేదు, ఇటువైపు లేనప్పటికీ ఏమైంది అంటే ఏదైతే శిక్షణ కానీ బాధను కానీ క్షోభను కానీ నువ్వు అనుభవిస్తున్నావో అదే నవీన్ కూడా అనుభవిస్తున్నాడు. అలాంటప్పుడు ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు నువ్వేం ఆలోచించాలి అంటే కనుక నా బాధ ఒకటి నవీన్ బాధ ఒకటి కాదు కదా. నవీన్ కూడా వాళ్ళ పేరెంట్స్తో తెగదెంపులు చేసుకుని ఇక్కడికి వచ్చాడు, ఎంత మాట్లాడాలనిపించినా నాకు ఆ తపన ఉంది, ఆ కోరిక ఉంది, కాబట్టి అటువైపు నేను పరిగెట్టకూడదు. ఎందుకంటే నా భర్త పడేటటువంటి బాధ నా బాధ ఒకటే. కాబట్టి ఏ రోజైతే అతను వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు కొడతాడో అదే రోజు నేను వెళ్ళి మా ఇంటి తలుపు కొడతాను అనే విధంగా ఉండుంటే కనుక ఈ ఈక్వేషన్ ఇంకో విధంగా ఉండేది. కానీ ఇక్కడ నువ్వేంటంటే కొద్దిగా ప్రేమతో కూడినటువంటి స్వార్థాన్ని చూపెట్టావు. తల్లిదండ్రుల మీద ఉండేటటువంటి బాగా విపరీతమైనటువంటి ప్రేమ, దాంతోపాటు కొద్ది స్వార్థం, నేను ఏదో వెళ్ళిపోతాను, వాళ్ళు నాతో మాట్లాడేస్తారు, కలిసిపోతారు. ఇంకొద్దిగా స్వార్థం ఏంటంటే కనుక నేను వాళ్ళని మచ్చిక చేసుకుంటే కన్నా వాళ్ళని మానసికంగా మార్చేసి నవీన్ దగ్గర తీసుకొచ్చి నవీన్ మనసును కూడా మార్చేసి మొత్తం అంతా కలిపేయాలనేది. ఇది చాలా చాలా జటిలమైనటువంటి చాలా దూరమైనటువంటి అంశం. సరే, నువ్వు కలగన్నావు, బెడిసి కొట్టింది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మేము నవీన్తో ఫోన్లో మాట్లాడి నవీన్ ఇంకా అమ్మాయి ఎప్పటికీ పుట్టింటికి వెళ్దంట, వాళ్ళ మొహం కూడా చూడదంట, ఇదే మా వాగ్దానం, ఇదే మా కాంట్రాక్ట్, మేము అగ్రిమెంట్లోకి వస్తున్నాం అని చెప్పాలా? ఆ విధంగా నవీన్ని నిన్ను కలపాలా? అంటే బతుకున్న మీ తల్లిదండ్రులను చంపేయాలా మేము? అది కాదు సార్, అంటే నేను చేసింది తప్పే, కానీ చెప్పకుండా వెళ్ళడం చాలా తప్పు. ఇంకొక తప్పు, ఆ మాట కూడా నాదే. అది ఎప్పటికీ అక్కడికి వెళ్ళదు, ఎప్పటికీ నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు అని పిచ్చి వాగ్దానాలు పిచ్చి మాటలతో కలిపే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అలాంటి మాటలు నిలవు. రేపొద్దున ఏదన్నా కారణం చేత అటు ఇటు అవుతాయి కనుక ఇటువంటి వేదిక కాదు కదా, ఏ వేదిక మీ ఇష్యూని సెటిల్ చేయదు.
కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ అమ్మాయి అర్థం చేసుకునో తెలివి తక్కువతనంతోనో ప్రేమ ఎక్కువ అయ్యో ఒక బాధ డిప్రెషనో లేదంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకుంటున్నావు, ఈ అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయి పిల్ల జల్ల లేకుండా ఒంటరిగా ఇంట్లో బ్రతికి డిప్రెషన్లోకి లోనయ్యి వాళ్ళ తల్లిదండ్రులతో మాట కలుపుకోవడానికి వెళ్ళిందయ్యా అనే విధంగా మనం ఏదైనా మాట్లాడితే అతను కరుణిస్తాడు. ఎందుకంటే నువ్వేం మొగుడివి, నువ్వు కాకపోతే నాకు వేరే వాళ్ళు వచ్చారనే మాటకి అతను ఫినాయిల్ తాగాడంటే అతను ఏ స్థాయిలో నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల పాటు తల్లిదండ్రులను వదిలేసుకుని వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో పెట్టి నానా చివాట్లు పెట్టి కొట్టినా కూడా మీ అన్నయ్య మీద ఒక పగ కూడా తీర్చుకోలేదు. ఆ స్థాయి ప్రేమ కేవలం ఆ మనిషి ఇలా ఉన్నాడంటే కేవలం నవీన్కి గౌతమికి ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే. కాబట్టి అదే ప్రేమతో అతనికి క్షమించేటటువంటి విధంగా మనం చేస్తే కనుక సరిపోతుంది. కానీ ఇప్పుడు అతను కూడా నాకు వద్దు అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? నీ బాధ అర్థమైందమ్మా, కానీ పరిష్కారం ఎలాగా అన్నది మేము ఆలోచనలో పడ్డాం. మీరు నాకు న్యాయం చేస్తారని పక్కనే వేరే వాళ్ళ ద్వారా మీ ప్రోగ్రామ్ కి చూసి మాట్లాడుతున్నాను సార్. అదేలేమ్మా. నాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు నీ ఫోన్ ఎత్తుతాడా లేదంటే మా ఫోన్ నుంచి చేయాలా? లేదు సార్, నాకు అసలు నా ఫోన్ ఎత్తడు, నేను బయట ఉన్నాను కదా. నెంబర్ ఇస్తాను, చేయండి సార్. అమ్మ నెంబర్ చెప్పడం వచ్చా నీకు? చెప్తాను. ఒకసారి చెప్పమ్మా, నేను కాల్ చేస్తాను. కాల్ చేద్దామంటారా? నువ్వైతే సైలెంట్ గా ఉండు, నువ్వేం మాట్లాడుకు, సరేనా? డాక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడదు గాని. సరే అమ్మా, ఒక్క నిమిషం. హలో, నమస్తే అండి. నవీన్ గారా మాట్లాడేది? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక చిన్న ఇష్యూ మీద మీతో మాట్లాడదామని కాల్ చేశాను. మీరు ఒక 5 minutes టైం ఇవ్వగలుగుతారండి? చెప్పండి మేడం. ఓకే, ఒకసారి డాక్టర్ గారు మాట్లాడతారు. నవీన్, అదే మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను సార్, చెప్పండి సార్. అదే అందుకనే మీరు వెంటనే పాజిటివ్ గా రియాక్ట్ అయినందుకు మాకు అదే అనిపించింది. ఎలా ఉంది ఆరోగ్యం? నిన్నే డిశ్చార్జ్ అయ్యారంటే హాస్పిటల్ నుంచి? నిన్న మొన్న కొంచెం రికవర్ అవుతుంది సార్. ఎందుకు నాన్న, ఏ కారణాల వల్ల అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీరు? ఇష్టపడి చేసుకున్న పిల్లల వల్ల ఈ బాధలు సార్. ఏమైంది? అమ్మాయి మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పెద్దలు అంగీకరించలేదు, మీకు అవమానం గురైంది. ఇప్పుడు ఎందుకు, ఏం కష్టం వచ్చిందని ఇప్పుడు కొత్తగా సూసైడ్ చేసుకుని ప్రాణాలు పోయి ఉంటాయి ఈరోజు? సార్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నాకు చేసింది మీకు తెలుసు సార్ విషయం. వాళ్ళు ఎంత అవమానించారో, ఎంత నన్ను జైల్లో పెట్టి కొట్టించారో, చాలా బాధ పెట్టారు సార్ నన్ను. అవును, పెళ్ళి ముందే నన్ను అంత టార్చర్ చేశారు. అమ్మాయిని నేను ఇష్టపడ్డా సార్, మాకు ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలే సార్. మా ఫ్రెండ్ తో పాటు ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా పరిచయం సార్ ఆమె. అట్లా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను సార్. అదే ఇప్పటికీ మాకు అర్థం కాని ఏంటంటే మీ ఫ్రెండ్ యొక్క వాళ్ళ బ్రదర్, మీ ఫ్రెండ్ అన్ని విధాలుగా నీ గురించి తెలుసు, అన్ని విధాలుగా బాగున్నాయి, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు. ఎందుకు పెద్దలు ఈ ప్రేమకు అడ్డుపడ్డారు? ఎందుకు ఈరోజు ఆ స్థాయి విషయాన్ని వాళ్ళు చిమ్ముతూ ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు మీ ఇద్దరితో అటువైపే కానీ ఇటువైపు కానీ మాట్లాడుకుంటూ ఉండే పరిస్థితి ఏముందో అనేది ఈ ప్రేమ వ్యవహారంలో కేవలం ఈగోలు తప్ప ఏముంది? ఇది అంటే ఈగోలని కాస్త అంటే మా ఫ్యామిలీ అంటే అది చిన్న స్థాయి, వాళ్ళతో మనకింతో అదేలే అన్నారు సార్. మీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నవీన్? ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాను కదా సార్, అందుకే సార్ నన్ను యాక్సెప్ట్ చేస్తలేదు. మీరు అటెంప్ట్ చేశారా ఒకసారన్నా అక్కడికి వెళ్ళటానికి, ఊరు వెళ్ళటానికి, వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడటానికి? లేదు సార్, వాళ్ళు కన్ఫర్మ్ గా పెళ్లి అయితే చేశారు కానీ సార్ పరువు కోసమని ఇప్పటికి నేను ఫోన్ చేసాను సార్. మా డాడీకి, మా మదర్ కి ఫోన్ చేస్తుంటా సార్, రెస్పాండ్ అవుతుంది కాదు. ఊరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఊరు వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటా కూర్చొని మాట్లాడితే కూడా సొల్యూషన్ అలాగే ఉంటుందా? అంటే ఇంకా ఎట్లా ఉంటుందని ఇంకా నేను వెళ్ళదు సార్. గౌతమి చేసిన తప్పేంటి? అమ్మాయి మంచిదే సార్ కదా. అట్లా అయితే 5 years నుంచి ఎంతో బానే ఉన్నాం. అయితే వాళ్ళ ఫ్యామిలీ నన్ను అంత అవమానించినప్పటికి కూడా నేను చెప్పాను సార్, ఇంటికి వెళ్ళొద్దు, మీ ఇంటికి వెళ్ళొద్దు, మీ అమ్మతో మాట్లాడద్దు, మీ నాన్న అని చెప్పాను సార్. వాళ్ళ అమ్మ నాన్నకి అసలు నన్ను పెళ్లి చేయడం అంటే ఇష్టం లేదండి వాళ్ళకి. వాళ్ళన్నీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశారు కానీ ఒక అల్లుడిగా అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సార్ నన్ను. అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అవును, ఓకే, యాక్సెప్ట్ చేస్తారు లేదనేది కాదు, కానీ ఈ అమ్మాయికి కొద్దిగా చిన్నపాటి ఆశ ఉంటుంది కదా నాన్న, నా తల్లిదండ్రులు ఎప్పటికైనా నాతో మాట్లాడతారేమో అనే ఆశ. ఒకప్పుడు నాతో మాట్లాడి నన్ను మళ్ళీ వాపస్ స్వీకరిస్తే కనుక అక్కడి నుంచి నేను నవీన్కి క్షమాపణ చెప్పించటమో లేదంటే ఇంకోటో చేయించి మొత్తం కుటుంబాన్ని కలపాలి అనే ప్రయత్నం ఆ అమ్మాయి మనసులో ఉందేమో అనేది నా భావం. నువ్వేమంటావు? ఉంటది కానీ సార్, మరి మ్యారేజ్ ముందే అంత అవమానించి ఏదో పరువు కోసం ఏదో
తాత్కాలిక ఏదో చేయాలని ఏదో పరువు పోద్దన్నట్టు చేశారు తప్ప ఒక ఇష్టపడేదే లేదు సార్. మేము అనుకున్నాం, మాకు తెలియక అనుకున్నారు కదా హ్యాపీగానే ఉంటదేమో అని అనుకున్నాం సార్. పెళ్లి చేసినప్పుడు నేనైతే అనుకున్నాను సార్, ఓన్లీ అంతా చేస్తున్నారు కదా అనుకున్నా, కానీ వీళ్ళు పరువు కోసం చేసి చేతులు దులుపుకున్నారు సార్. అవతల యువతలో కూడా మా ఫ్యామిలీ, మా ఫాదర్ మదర్ అలాగే ఉన్నారు, వాళ్ళ అత్త మామ అలాగే ఉన్నారు. అయితే వాళ్ళు నన్ను కొట్టించి చాలా అవమానపరిచారు సార్ పెళ్లికి ముందే. అదే అదే నేను ఒకటి అడుగుతాను సార్, చెప్తా సమాధానం. ప్రేమించడం తప్ప సార్? అస్సలు కానే కాదు నాన్న, ప్రేమించడం అనేటటువంటిది. అమ్మాయి మంచి అమ్మాయి, ప్రవర్తన బాగుంది, చదువు లేకపోయినా ప్రవర్తన బాగుంది, ఆ అమ్మాయి కట్టుబట్టు అన్ని బాగుంది, పద్ధతిగా ఉందని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను సార్. మీకు ఏం తక్కువ లేదు కదా, అమ్మాయి కరెక్ట్ గా ఉందనేదే కాదు, మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి కూడా అక్కడ ఏం పెద్ద కారణాలు కనిపించట్లే కదా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ. అందులో ప్రాణ స్నేహితుడు అని అంటున్నారు, ఆ అబ్బాయి నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించేంత అవసరం ఏముంది? సొంత స్నేహితుడు కాదనట్లేదు, స్నేహం నుంచి బాగున్నాడు సార్. మేమిద్దరం ఎప్పుడైతే ఫోన్ లో మాట్లాడుకుంటున్నామో, ఇద్దరం కళ్ళు తిరుగుతున్నాము బయట, అది తెలిసిన కాడి నుంచి నన్ను దూరం పెట్టాడు సార్. ఇంట్లో కూడా రానిస్తలేదు సార్, అసలు వాళ్ళ ఇంటికి రానిచ్చేవాడు కాదు. గొడవలు సార్, రోజు వాళ్ళ ఫ్యామిలీ కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టారు సార్. మూడు సార్లు అలా గొడవలు అవుతూనే ఉన్నాయి సార్. 3 సార్లు వచ్చి మా ఇంటికి వచ్చి గొడవ పెట్టారు, మా అమ్మ ఇదిలో లాగారాళ్ళు. అయినా కూడా అమ్మాయి కోసం నేను అన్ని వచ్చుకున్నాను సార్. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన తప్పే ఉందండి ప్రెజెంట్ ఇప్పుడు అనుకున్నాను సార్. ఈ రోజు 2 విధాలుగా కాదు, 3 విధాలుగా అవమానం జరిగింది ఒక అమ్మాయిని కాపాడుకోవటం గురించి. నువ్వు ఒకటి, మీ తల్లిదండ్రులు నిన్ను వెలేసేసారు, వాళ్ళు నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి హింస పెట్టారు, ప్రాణ స్నేహితుడైనా కూడా. 3, మీ ఇంటికెళ్ళి మీ కుటుంబ సభ్యులను రోడ్డుకి ఈడ్చారు. సో అన్ని విధాలుగా అవమానాలు జరిగినా కూడా ఈ రోజు కేవలం నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడేటటువంటి ఏదైనా ఉంది అంటే కనుక కేవలం నువ్వు ప్రేమించినటువంటి గౌతమిని కాపాడుకోవటం గురించే. సో కాబట్టి నువ్వు నీ త్యాగం అనేటటువంటిది, నువ్వు చేసినటువంటి త్యాగం అనేది ఏదైతే ఉందో అది మాటల్లో వర్ణించేటటువంటిది కాదు. అమ్మాయి మరే సార్, నా మాట వినాలి కదా సార్. నేను నా తల్లిదండ్రులని, ఫ్యామిలీని నన్ను అంత దూరం వచ్చినప్పుడు నా మాట వినాలి కదా సార్. ఆమె అది ఎప్పుడు వరకు కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలంటే సార్ మరి నాకు అవసరం లేదా తల్లిదండ్రులు? నేను వదులుకున్నప్పుడు ఆవిడేందుకు వదులుకోలేకపోతుంది? అట్లా ఎట్లా అనుకుంటావమ్మా నవీన్? నువ్వు అనేది కరెక్టే, కానీ ఆడపిల్లలు కొంచెం సున్నితంగా ఉంటారు కదా నవీన్, చెప్పండి. అలాగని కాదు మేడం, నేను వదులుకున్నా ఎవరో చెప్పారండి మేడం. అయితే నాకు మాట చెప్పాలి కదా భర్తగా. అంత హింస పెట్టినా నా ఫ్యామిలీని వదులుకుని అమ్మాయిని ఇప్పుడు కూడా అంతా బాగా చూసుకున్నాను మేడం. 5 సంవత్సరాల్లో కూడా నేను బాగా చూసుకున్నాను మేడం. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేడం. నాకు వచ్చిన జీతంలో సేవ్ చేసుకుంటూ జలసాలు గట్రా ఏం చేయకుండా ఫ్యామిలీని అందంగా ఉంచుకుందాం, ఫ్యామిలీ పిల్లలు పుడతారు. కాకపోతే ఆ పిల్ల చెప్పి చేయాల్సింది అదొక్కటే, చిన్నతనం ఒకటి, తెలిసి తెలియనితనం, ఇవన్నీ మనమే అనుకుంటా ఉన్నాం కదా నవీన్. ఇప్పుడు ఇది ఒక్కటేనా అంటే, ఇప్పుడు చెప్పకుండా వెళ్ళింది, నా పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళింది, నా తల్లిదండ్రులు ఒకటి తన తల్లిదండ్రులు ఒకట అనేది ఒక్క అంశం మీదైనా మీరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు? అది ఒక అంశమే కాదు సార్. తర్వాత ఏమంటుందంటే, గొడవలు అవుతుండగా నీ వల్లే కదా నా తల్లిదండ్రులు నేను దూరంగా ఉన్నాను, నీ వల్లే కదా నాకు కర్మ పట్టింది అంటుందండి. లేదంటే నీకన్నా బెటర్ నుంచి పెళ్లి చేసే నాకు మేమంతా కలిసి ఉండే వాళ్ళం, ఉమ్మడి కుటుంబంగా, నీ వల్ల నేను రోజు దిక్కులేని ఇక్కడ బతకవలసి వస్తుంది, కొంపలో ఒంటరిగా ఉన్నానని మా మీద వ్యవసాయం సార్. దీన్ని బట్టి తెలుస్తుంది అమాయకత్వం ఏంటి అర్థం అవుతుంది కదా నవీన్. ఇక్కడ నవీన్ అది చాలా 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 ఇన్సల్టింగ్ మాట. అమ్మాయి నాకన్నా బెటర్ అని తీసుకొస్తారంటే అది ముందే ఉన్నారు. అయితే నేను ఇష్టపడాను కదా సార్, మరి ఇష్టమైనప్పుడు బెటర్ అని తీసుకొస్తాను అది మాట్లాడినా సార్. ఎంత బాధ ఉంటుంది సార్. ఎంత కష్టపడి నేను 5 సంవత్సరాల నుంచి అమ్మాయిని ఇంటి రెంట్ కట్టుకుంటూ చూసుకుంటూ నీకన్నా మంచిగా నీకు వచ్చేవారు నువ్వు దొరకడం నా కర్మ అన్న సార్. మొదటి దానికంటే రెండోది నాకు చాలా బాధ వేసింది. ఇందాక కూడా అమ్మాయితో మాట్లాడినప్పుడు నేను అదే మాట అన్నాను, నాకంటూ ఎవరు లేరు అన్నావు కదా. ఇప్పుడు అసలైనటువంటి విధంగా అసలైనటువంటి అంశం ఈరోజు నీకు నిజంగా ఎవరు లేరనేటువంటి పరిస్థితికి వచ్చావు. అతను అన్ని త్యాగాలు చేసి ఇన్ని విధాలుగా కష్టపడినటువంటి వ్యక్తికి నువ్వు పని లేకుండా ఇంట్లోనే ఉన్నావు. నువ్వు ఇన్ని త్యాగాలు చేసినటువంటి వ్యక్తికి అసలు నువ్వు చేసింది వేస్ట్, నువ్వే నా జీవితంలో వేస్ట్ అన్నట్టుగా మాట్లాడే చూడు, ఇది చాలా పెద్ద మాట అన్నట్టుగా నేను చెప్పాను. అందుగురించి ఇందాకటి నుంచి నేను అంటున్నాను, మాటలు లేవు అంతే. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది అనే దానికి మా దగ్గర మాటలు లేవు. ఓకే, ఆడపిల్ల కొంతవరకు సున్నితంగా ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర కావాలి అని అనుకుంటది. చెప్తే ఎక్కడ పంపించడో ఎక్కడ కాదంటాడో, అన్న యాక్సిడెంట్ అయింది సరే ఒకసారి చూద్దాము, అంతవరకు కొంచెం ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చండి ఆడపిల్లలకి. దయచేసి అది ఆలోచించండి మీరు కూడా. నేను ఒకటే నవీన్ వెళ్ళొచ్చు, ఓకే, ఇక్కడ నా ఉద్దేశం 1 పాయింట్. ఇక్కడ నిన్ను కాదనుకుని నిన్ను వద్దనుకుని ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు. ఇది ఒకటే. ఓకే, కోపంలో ఒక మాట అంది, అది తీసి పక్కన పెడదాం. కోపంలో మనం చాలా చాలా మాటలు అంటూ ఉంటాం. ఆ అమ్మాయికి మీరంటే అమితమైనటువంటి ప్రేమ, పిచ్చి ప్రేమ. కాబట్టి 5 సంవత్సరాల పాటు తన కుటుంబం వైపు కన్నెత్తి కూడా తను చూడలేదు.
ఏమో యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రాణాపాయం పరిస్థితిలో ఉందేమో అనేటటువంటి ఒక ఆలోచన, ఏమో రాఖీ కట్టేస్తే కనుక బంధాలు కలిసిపోతాయి అనేటటువంటి తపంతో ఆశతో కోరుకుతో అక్కడ పిచ్చిదానిలాగా రాత్రి హైదరాబాద్ నుంచి వైజాగ్ పెరిగెట్టి మీరు ఆఫీస్ నుంచి వచ్చేలాగా వెనక్కి వచ్చేద్దాం అనుకుందంటే ఏందా అమ్మాయి బుర్ర, ఏందా అమ్మాయి ఆలోచన? నువ్వు కాకపోతే నాకు నీకన్నా బెటర్ రోడ్ దొరికేవాడు అంటే ఎలా ఉంటుంది సార్? ఒక మగాడి దగ్గర వేరే మగాడి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? ముమ్మాటికి తప్పే. మీరే నేను ఒకే కాన్సెప్ట్ మీద బేస్ చేస్తాను నాన్న. ఆ అమ్మాయి అనేటటువంటి మాట గురించి నేను ఏం అనలేదు, కోపతాపాలతో 2 మాటలు అంది, ఓకే ఆ మాట తీసి పక్కన పెట్టేసేయండి. మిమ్మల్ని నేను అవమానించినటువంటి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి మీకు చెప్పపెట్టకుండా అక్కడికి ఎందుకు వెళ్ళింది అనేటటువంటిది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైతే శాస్తి జరగాలో ఆ శాస్తి జరిగింది. ఆ అమ్మాయికి చాలా బుద్ధి వచ్చినట్టే అయింది ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ బెడ్ వరకు కాదు కదా, హాస్పిటల్ గేట్ వరకు కూడా రానివ్వకుండా మెడపట్టుకుని ఆ అమ్మాయిని గెంటారు. కాబట్టి ఏదైతే లోపల నుంచి కాన్స్టెంట్గా తనను ఒక ప్రశ్న తుంచుతుందో ఇంతకాలం, అది కూడా ఈరోజు ఒక విధంగా క్లియర్ అయిపోయినట్టే. అంటే ఏంటంటే ఇప్పుడు కలవకూడదు, మీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు అందరూ ఐకమత్యంతో ఉండకూడదు అని చెప్పి మన వేదిక ఎప్పటికీ కోరుకోదు, మేము ఎప్పుడూ అలా అనుకోవట్లేదు. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి, మీరు అందరూ ఒకటవుతారనేటటువంటి ఆశ, కోరిక, దీవెనలు అన్నీ మా సైడ్ నుంచి ఉన్నాయి. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఏదైతే భర్త దగ్గరికి చెప్పకుండా వెళ్ళాననే ఒక బాధ, తల్లిదండ్రులు ఇంత కఠోరంగా ఇంత కఠినంగా వ్యవహరిస్తారని 2వ బాధతో, ఇంట్లోంచి భర్త సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడనే 3వ బాధతో, ఈ ఇంట్లోకి నేను ఎక్కడ ఎంటర్ అవ్వలేను, అటువైపు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎవరూ రానివ్వలేరు, అందరూ ఉన్న అనాథని నేను అనేటటువంటి బాధతో ఈరోజు ఇంటి బయట అమ్మాయి నిలబడి ఉంది. చాలు ఆ అమ్మాయికి తగిలినటువంటి పనిష్మెంట్లు, ఇంతకు మించినటువంటి భగవంతుడు ఇంకో పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు ఆ అమ్మాయి చెప్పపెట్టకుండా వెళ్ళినందుకు. ఈ పనిష్మెంట్ ఇంక ఇలాగే కొనసాగుతుందా? మీ ఇద్దరి వరకు ఇప్పటి వరకు నడిచినటువంటి ప్రేమ యొక్క నిజస్వరూపం ఇదేనా? ఇంకేనా నిర్వచనం? గౌతమ్ కూడా లైన్లో ఉంది నాన్న. నవీన్, నీకు అమ్మాయి లైన్లో లేదనుకుంటావేమో, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా లైన్లో పెట్టి నీతో మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడు ఇంకా చెప్పకుండా ఏ పని చేయండి, ఒకసారికి చెప్పించి నాకు లోపలికి తీసుకెళ్ళమని చెప్పండి సార్. లోపలికి వెళ్ళిపోతే అయిపోద్దమ్మా. నువ్వు చేసినన్ని చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడతావా? చేసినన్ని చేసిన సార్ ఇప్పుడు ఏం చేయలేనట్టు మాట్లాడుతుంది సార్. చూడండి ఏం చేసింది, నీకు చెప్పకుండా వెళ్ళటం అన్నది ముమ్మాటికి తప్పే. కానీ ఆ అమ్మాయి వినండి ఒక్క నిమిషం నవీన్, వెళ్ళటం వెనకతల చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటంటే కనుక ఎక్కడి నుంచో ఈ కథ అంతం అవ్వాలి కదా, ఎక్కడి నుంచో ఈ కలపటం అనేది, ఈ చుక్కలు కలపటం అనేది మొదలవ్వాలిగా. ఆ శిక్ష ఏదో నేనే అనిపిస్తాను, ఆ బాధను ఏదో పడతాను. ఈరోజు నవీన్ వెళ్ళి మా కుటుంబ సభ్యుల దగ్గర పంపించలేను, నవీన్ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పంపించలేను. కాబట్టి ఆ చావోరేవో నేను మా ఇంటి దగ్గరే తేల్చుకుంటాననే ఉద్దేశంతో దీన్ని ఒక అవకాశం కింద తీసుకుని, ఇమోషన్స్ అనేవి కొద్దిగా హైలో ఉంటాయి ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు, రాఖీ అనేటటువంటి సెంటిమెంట్తో అక్కడికి వెళ్తే కనుక వాళ్ళ మనసులు కరుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి అక్కడ పరిగెట్టుకుని వెళ్ళింది. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని దీవించేస్తారని కాదు, నిన్ను కొట్టినటువంటి అంశాన్ని ఆ అమ్మాయి మర్చిపోయినట్టు కాదు. ఎక్కడో చోట మొదలు పెడదాం. వాళ్ళ మనసు కొద్ది వరకు కరిగితే, నాన్న మీ మనసు ఇక్కడి వరకు కరిగింది కాబట్టి మీ అల్లుడిని గారిని కూడా క్షమించమని అడగండి, మీ అల్లుడిని కూడా ఒక కొడుకులాగా దీవించి మళ్ళీ మన ఇంట్లోకి రప్పించుకోండి అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయిగానే ఒక కథ రాసుకుని అక్కడ పరిగెట్టుకుని వెళ్ళింది. దీని అంతటికీ మూల కారణం ఏంటి? దీని అంతటికీ వెనకతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ మీద ఉన్న ప్రేమేగా. లేదంటే పర్మనెంట్గా మిమ్మల్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోదాం అనుకుందా? కాదు కదా. ఇది అట్లీస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ప్లీజ్ నవ్వండి, ఒక్కసారి క్షమించు, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఏ పని చేయను. నువ్వు చేసినన్ని చేసి మళ్ళీ ముందు ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నీకే తల్లిదండ్రులు ఉన్నారు, నాకు లేదంటే నవీన్ ఒక్క నిమిషం గౌతమ్, క్షమించు, ఇంకెప్పుడు మేము ముందు ఒకటే మాట చెప్తున్నాను సార్, కాదు మీరేం కోరుకుంటున్నారు? నాకు తెలియకుండా వెళ్ళదని చెప్పండి సార్. నాకు చెప్పి వెళ్ళమంటే ఇంటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మాటకి వాల్యూ ఇవ్వలేనప్పుడు నాకు ఎంత బాధ సార్. అన్ని విధాలుగా నవీన్, ఈరోజు అన్ని విధాలుగా ఆ అమ్మాయికి దెబ్బలు తగిలినాయి, అన్ని విధాలుగా దెబ్బలు తగిలినాయి. కుటుంబ సభ్యుల యొక్క రాక్షసత్వం చూసింది, తప్పుగా అనుకోకండి. మీ కుటుంబ సభ్యులతో మాట మంతి లేదు, మీరు ఇంటి బయట 3 రోజులు బట్టి బయట కూర్చోబెట్టారు, చావు అంచు వరకు వెళ్ళి వెనక్కి వచ్చారు మీరు. ఈరోజు ఇంతకు మించినటువంటి శిక్ష ఆ అమ్మాయికి ఇంకోటి పడదు. ఈరోజు ప్రత్యేకంగా మీ తల్లిదండ్రులతో మాట్లాడొద్దని మీరు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అందరితో తెగదెంపులు చేసేసుకో అని చెప్పే నిర్ణయం ఈరోజు మనం అనటానికి హక్కు లేదు. ఎందుకంటే రేపొద్దున మీ పేరెంట్స్ మీ సైడ్ రావచ్చు, కాలానికో కష్టానికో ఇంకో దానికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇప్పుడు వరకు తెగదెంపులు చేసుకుని ఉన్నాము, వాళ్ళు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మనం కూడా 2 రెట్లు ఎక్కువ మూర్ఖత్వంగా ప్రవర్తించి ఇంకెప్పుడు అన్న సార్, అసలు ఇంకేం చెప్పకుండా ఏ పని చేయను, నా నోటంటే ఆ మాటలు ఎప్పుడు రావు సార్. నాకు అతను అంటే ఇష్టం, నాకు కావాలి సార్. పొరపాటున ఏదో వచ్చేసిందండి, ఒక్కసారి క్షమించండి. అన్నిటికీ క్షమాపణ అడుగుతుందన్న. ఒకే ఒక్క పాయింట్ మీద నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను.
సోషల్ ఐక్యూ అంటారు చూడండి, సామాజిక ఇంగితం, లోకజ్ఞానం అనేటటువంటిది అస్సలు లేనటువంటి ఒక ఆడపిల్ల. ఆ అమ్మాయి గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నేను వెన్నుపోటు పడవాలో నీ వెనకట్ల గొంతలు తవ్వాలో అనేటటువంటి ఉద్దేశం కాదు. కేవలం అత్యాస, అమాయకత్వంతో జరిగినటువంటి సంఘటనలు ఈ రెండు కూడా. ఏది అక్కడికి వెళ్ళటం అనేది అత్యాస, అందరినీ కలిపేద్దామని. ఇది అమాయకత్వంతో, తెలియనితనంతో అన్నటువంటి మాట, నువ్వు కాకపోతే వేరేవాడు వచ్చి ఉండేవాడు అనేది. ఈ రెండిట్లకి తెలిసిన తనంతో నిన్ను ఇంటెన్షనల్గా బాధ పెట్టేటటువంటి ఉద్దేశంతో అన్న మాటలు కాదు. కాబట్టి నువ్వు పెద్ద మనసు చేసుకుని క్షమించి ఆ అమ్మాయిని ఇమీడియట్గా, బాగా వర్షం కూడా పడుతుంది బయట, ఇమీడియట్గా లోపలికి రప్పించుకో. ఇంకెప్పుడు అన్నాను, నీ మాటే పెట్టాను. సరే సార్, అయితే మాట్లాడదు ఇంకా తగ్గించుకుంటున్నాను సార్. నవీన్, ఇంకా ఈ సబ్జెక్ట్ యొక్క ప్రస్తావన ఆ అమ్మాయి కానీ మీరు కానీ ప్రత్యేకంగా మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. పదే మీ ఈమెయిల్ చూసి మేము మళ్ళీ మీకు కాల్ చేసే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో ఎటువంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి అనేటటువంటి 2 అంశాల్లో చెప్పేసి క్లోజ్ చేస్తాను. నేను మీ ఇద్దరు, తను ఈ ప్రస్తావన తేదు, మీరు కూడా మీ పేరెంట్స్ యొక్క ప్రస్తావన తేకండి. కానీ పనికిరానటువంటి అగ్రిమెంట్లు మాత్రం చేసుకోవద్దు. ఎప్పటికీ మీ అమ్మ నాన్నతో మాట్లాడద్దు, అటువైపు కన్నెత్తి చూడొద్దు. ఎందుకంటే కాలం అనేటటువంటిది అన్నింటికి పరిష్కారం చూపెడుతుంది. ఎటువంటి కఠోరమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకైనా ఒక కన్నువిప్పు కలిగిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను ఉంటాను. నేను ఎప్పుడు కూడా బంధాలు అనేటటువంటిది పర్మనెంట్, తాత్కాలికమైనటువంటి మనస్పర్ధలు అనేటటువంటి టెంపరీ అనే నమ్మకంతో ఉండే వ్యక్తిని. కాబట్టి పర్మనెంట్ అగ్రిమెంట్స్ మాత్రం దయచేసి చేసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తుంది, చెప్తున్నాను, అటువైపు యొక్క మనుషుల యొక్క మనసు కరగచ్చు. ఈ అమ్మాయి గర్భవతి కాబట్టి అక్కడ పంపించవచ్చు, వాళ్ళు ఇక్కడ రావచ్చు, రకరకాలు జరగచ్చు. మీరు అనేది 100% కరెక్ట్ అండి. అగ్రిమెంట్స్ మాత్రం వెళ్ళకండి ప్లీజ్, దయచేసి. అదే సార్, సార్ నాకు జీవితం ఛానల్ వస్తుంది, నా జీవితం చరిత్ర నేను ఏ రోజు అనుకోలేదు సార్. సరే మంచిగా జరిగింది, మంచి అయింది కదండి. ఏమంటే ఈ రోజు ఈ ఛానల్ ఉంది కాబట్టి వర్షంలో తడుస్తున్న మీ భార్యని 3 రోజులు బట్టి పస్తులున్న భార్యని మా పేరు చెప్పుకుని మీరు ఇంట్లోకి రప్పించుకుంటున్నారు. అంతే, ఎంత పుణ్యం అండి మాకు. చాలా థ్యాంక్స్ మేడం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నవీన్, నువ్వు కూడా తల్లి, ఓకేనా? లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి. ఓకే నవీన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, డాక్టర్ గారి మాటకి గౌరవం ఇచ్చారు. నమస్తే. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త. నమస్తే. ఆ పిల్ల అమాయకత్వం, అతని మొండు పట్టు, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఆ మాట అనాలి, ఎందుకు వెళ్ళాలి. మంచోడు మేడం, నవీన్ మంచోడే. కానీ ఏంటంటే ఇంకా ఈ అమ్మాయి అనేటటువంటి ఆటం బాంబ్ లాంటి న్యూక్లియర్ బాంబ్ వేసింది, అది తనకి బాగా మనసుకి బాధ అనిపించింది. వాళ్ళు అలాంటి వాళ్ళే. నువ్వు కూడా నేను లేక నేను దొరికాను అన్నటువంటి విధంగా నువ్వు అవమానకరంగా మాట్లాడుతున్నావు. వాళ్ళకి నీకు ఏం డిఫరెంట్? కాబట్టి వాళ్ళు నా జీవితంలోనే బయట ఉన్నారు, నువ్వు నా ఇంటి బయట ఉండని చెప్పి డిసైడ్. ఏదేమైనా మనకి మంచిదైంది మెయిన్ చేయడం. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. నమస్తే జయ గారు.